సాధారణంగా హీరోలు చాలా కాలం పాటు ఇండస్ట్రీలో రాణిస్తుంటారు. బట్ హీరోయిన్ల విషయం మాత్రం కంప్లీట్ డిఫరెన్స్. బడా బడా హీరోలతో చేసిన హీరోయిన్లు సైతం మరుగున పడిపోతారు. చివరికి సైడ్ క్యారెక్టర్లు, ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా వెనుకాడరు. అప్పుడెప్పుడో 2 దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హీరోయిన్స్గా చేస్తున్న వారు చాలా తక్కువ. అసలు హీరోయిన్స్ 10-15 ఏళ్ళు సర్వైవ్ అవ్వడం, ఇంకా ఛాన్సులు రప్పించుకునేలా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అయితే ఈ విషయంలో కొందరు లక్కీగా అవకాశాలను అందుకుంటున్నారు. హీరోయిన్స్కి వారి కెరీర్ స్టార్టింగ్లోనే జోష్ రావాలంటే మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వాలి. అలా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే హిట్ కొట్టిన డైరెక్టర్ దృష్టిలో పడాలి. అలా కాకుండా 2-3 సినిమాలు చేశాకైనా సరే బ్లాక్ బస్టర్ అవ్వాలి. టాలీవుడ్లో అలాంటి ఓ డైరెక్టర్ తను చేసే సినిమాలో హీరోలకు ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో హీరోయిన్స్కి సక్సెస్ స్కోప్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అలాంటి డైరెక్టర్ చేతిలో పడింది బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్స్. హిందీలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న భాగ్యశ్రీ తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ కన్నుల్లో పడింది. తను చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు. హరీష్ శంకర్ సెలెక్ట్ చేశాడంటే అది ఎప్పుడూ రాంగ్ అవ్వదు. రవితేజకు పర్ఫెక్ట్ పెయిర్గా భాగ్యశ్రీ అదుర్స్ అనిపించేస్తుంది. ప్రచార చిత్రాలతోనే మాస్ ఆడియన్స్కి ఫీస్ట్ పక్కా అనేలా హరీష్ శంకర్ అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న పూజా హెగ్డే, శృతి హాసన్ లాంటి వారికి బ్రేక్ ఇచ్చింది హరీష్ శంకర్ అన్న విషయం తెలిసిందే. అంతకుముందు వారి కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతుంటే హరీష్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ వేగాన్ని పెంచుకున్నారు. హరీష్ శంకర్ హీరోయిన్స్కి లక్కీ హ్యాండ్ అనిపించుకుంటున్నాడు. ఆ విధంగా చూస్తే ఆయన డైరెక్షన్లో తెలుగు తెరకు పరిచయం అవుతున్న భాగ్యశ్రీ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న మిస్టర్ బచ్చన్ రిలీజ్ అనుకుంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఆ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ చెబుతుందని తెలుస్తోంది. ఈ మధ్య తెలుగులో నటిస్తున్న ముంబై భామలంతా తెలుగు డబ్బింగ్ చెప్పి ఆడియన్స్కు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు.